రైల్వే స్టేషన్లో రైలు అసలు ఉండేది కాదు. ఇప్పుడు చూడండి ఎక్కడ చూసినా రైలు ఉన్నాయి. 10 minutes హాల్ట్. ప్రధాన కారణం ఏంటంటే వాటర్ రీఫిల్లింగ్ జరుగుతుంది. ఇక్కడ 637 కిలోమీటర్స్ మాత్రమే కవర్ చేయగలిగాము. అంటే ఇంకా సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోనే ఉన్నాము. సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో టోటల్ డిస్టెన్స్ వచ్చేసి 1000 కిలోమీటర్స్, అంటే అప్ టు బల్హర్ష వరకు. స్లీపర్ లాస్ట్ S6 అన్నది. ఆ తర్వాత జనరల్స్ స్టార్ట్ అవుతాయండి. ఫ్రంట్లో జనరల్స్ 2 ఉంటాయి, బ్యాక్లో 2 ఉంటాయి. జనరల్స్లో ఎక్కువ ప్యాసింజర్ ఉంటారు చూపిద్దామని వచ్చాను నేను. కానీ చూడండి ఖాళీగా అంటే ఏం కాదు, సీట్లకు పరిమితంలోనే ఉన్నారు ప్యాసింజర్, ఎక్కువ ఏం లేదు. చూడండి, చాలా బాగుంది. చాలామంది అంటే కాచిగూడ వరకు చాలా రద్దీగా వచ్చినట్టుగా ఉంది. ఎందుకంటే కొంతమంది జనరల్లో ప్రయాణం చేసేవాళ్ళు జనరల్లో చేయలేకపోతున్నామని స్లీపర్లోకి రావడం జరిగింది. బట్ ఇప్పుడు కాచిగూడలో దిగేసినట్టుగా ఉన్నారు. ఇక్కడ నుంచి చూడండి, అంటే దీంట్లో ఫస్ట్ కోచ్లో మాత్రం కాస్త ఎక్కువగానే ఉంటారు. సీట్లు మళ్ళీ నిలబడుకొని జర్నీ చేస్తున్నారు. ఈ విధంగా ఉంది. బట్ ఆ కోచ్లో మాత్రం కొద్దిగా తక్కువగానే ఉన్నారు. ఎప్పుడో సాయంకాలం 4:30 డిపార్చర్ తీసుకొచ్చిన మన సంపర్క్ క్రాంతి 7:43 ప్లాట్ఫామ్ 1 నుండి. సో అంత లాంగ్ డిలే ఇక్కడే ప్లాట్ఫామ్ 1లో జరిగింది. ప్రధాన కారణం ఏంటంటే ఫ్రంట్లో వచ్చేసి ట్రాక్ వర్క్ వలన అందుకోసం మన ట్రైన్ నిలబెట్టేయడం జరిగింది. ఇక్కడ పూర్తిగా 3:42 अभी हिंदी में बनाएंगे तो प्रॉब्लम क्या होता है, जो हमारे तेलुगु वाले हैं ना कब से के, तो ये लोग नाराज़ हो जाएंगे, भाई क्यों बना रहा है, हिंदी में क्यों बना रहा है. इका नेक्स्ट వచ్చేసి అంటే 11th హాల్ట్ వచ్చేసి కాజీపేట జంక్షన్ రైల్వే స్టేషన్ ఉంటుంది. 137 కిలోమీటర్స్ నాన్ స్టాప్ 4:40 ఆలస్యంగా మౌలాలి సీ క్యాబిన్ చేరుకోవడం జరిగిందండి. ఇంకా మీరు ఆలోచించండి ఎలా ఉండనుంది ఇక నెక్స్ట్ రాబోయే కాజీపేట్ జంక్షన్ రైల్వే స్టేషన్ టైమింగ్ ఎలా ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి ఈరోజు మన కాచిగూడ, ఉమ్దానగర్, లింగంపల్లి, హైదరాబాద్, చార్మినార్ సో ఎంఎంటీ సౌకర్యం అనేది లేనే లేదు. కారణం తెలుసు కదా, మొత్తం ట్రాక్ వర్క్ జరుగుతుంది. మన ట్రైనే కాదండి, ఈ రూట్లలో వెళ్ళే ప్రతి ట్రైన్ ఇదే విధంగా చూడండి ఎంత స్లోగా. కొద్ది దూరం అంటే మేబీ ఒక 300 మీటర్స్ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆగిపోవడము, ఒక 20-30 మినిట్స్ మళ్ళీ రన్ అవ్వడము, ఈ విధంగా ఉందన్నమాట. మన డోన్ కాచిగూడ సెక్షన్ చాలా బెటర్ అనిపిస్తుంది. ఇక్కడ కనీసం ఇప్పుడు మనం కాచిగూడ నుండి చెర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా చేరుకోలేదు, ఇంకా మధ్యలోనే ఉన్నాం ఇంకా. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 5 గంటల ఆలస్యం అండి. చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. చెర్లపల్లి కాజీపేట జంక్షన్ రైల్వే స్టేషన్కు 68 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము. అండ్ 4:45 ఆలస్యంగా మన ట్రైన్ రన్నింగ్లో ఉంది. ఎప్పుడైతే చూస్తారు కదా దిబేలు చెర్లపల్లి రైల్వే స్టేషన్ క్రాస్ అయిన తర్వాత ట్రైన్ వచ్చేసి 130 చాలా బాగుంది రన్నింగ్. యాక్చువల్లీ ఇంత లేట్గా జరగకుండా ఉంటే ఈ పాటికి బల్హర్ష ఆ రేంజ్లో అక్కడ ఉండేవాళ్ళము. నేను కూడా అదేవిధంగా ప్లానింగ్ చేశాను. ఫస్ట్ పార్ట్లో బల్హర్ష వరకు
కవర్ అంటే మన సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో 1000 కిలోమీటర్స్ కదా, మొత్తం కంప్లీట్ అయిపోతుంది అనుకున్నాను. సో ఇప్పుడు సమయం వచ్చేసి 10 గంటల 20 నిమిషాలు అవుతుంది. సో నేను ఇక్కడికి ఎండ్ చేస్తున్నానండి. కొద్దిసేపు పడుకొని చూస్తాను ఉదయం లేచేసరికి మన ట్రైన్ ఎంతవరకు కవర్ చేసి ఉంటుంది అనేది. వెల్కమ్ టు 11th హాల్ట్ మన కాజీపేట్ జంక్షన్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 2. కాజీపేట్ రైల్వే స్టేషన్ యొక్క లైటింగ్ చూడండి ఎంత బాగుంది. ఇక్కడ ఉన్నటువంటి నేమింగ్ బోర్డ్స్ కూడా ఇండికేషన్ బోర్డింగ్స్ అన్ని. బట్ ప్యాసింజర్స్ మాత్రమే అక్కడక్కడ మాత్రం ఉన్నారు, ఎక్కువగా లేరు. ఎందుకంటే టైం కూడా అయిపోయింది కదా, ఆల్మోస్ట్ 11 గంటల 5 నిమిషములు అవుతున్నది. ఇప్పుడు ఎస్కలేటర్ సదుపాయం కూడా కలదు అండ్ లిఫ్ట్ కూడా ఉంది. ఎగ్జాక్ట్లీగా 775 కిలోమీటర్ని కవర్ చేసుకొని ఎగ్జాక్ట్లీగా 4 గంటల ఆలస్యంగా ప్లాట్ఫామ్ 2 మీదకి చేరుకోవడం జరిగిందండి. కాచిగూడ జంక్షన్ రైల్వే స్టేషన్ చెల్లపల్లి హాల్ట్ లేదు కానీ, బట్ చెల్లపల్లి రైల్వే స్టేషన్కు 5 గంటల ఆలస్యం. అంటే చెల్లపల్లి నుండి ఇంతవరకు తక్కువ డిస్టెన్స్ ఉండినప్పటికీ 1 అవర్ బాగా కవర్ చేయడం జరిగింది. కాజీపేట జంక్షన్ రైల్వే స్టేషన్లో కూడా కేవలం 2 మినిట్స్ హాల్ట్ తీసుకుంటుంది. అండ్ ఇక్కడ ర్యాంప్ సదుపాయం కూడా కలదు మన కాజీపేట జంక్షన్ రైల్వే స్టేషన్లో. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. సమయం ఇప్పుడు ఉదయం 7 గంటల 3 నిమిషాలు అవుతుందండి. ఇప్పుడు నాగపూర్ జంక్షన్ రైల్వే స్టేషన్ అవుటర్లో ఉన్నాము. లైన్ క్లియర్ ఇస్తే ఇంకా నాగపూర్ రైల్వే స్టేషన్లకు చేరుకుంటాము. పూర్తిగా ప్రస్తుతానికి వచ్చేసి 5 గంటల 3 నిమిషములు ఆలస్యం. సిర్పూర్ కాగజ్ అంటే బిఫోర్ బలహర్ష వరకు చెప్పాను కదా, మొత్తం వచ్చేసి 1000 కిలోమీటర్స్ మన ఏసీఆర్లో మొత్తం ప్రతి ఒక్క స్టేషన్ కవరేజ్ చేయాలనే ప్లానింగ్తో ఉన్నాయన్నమాట. కానీ ఏం చేద్దాం, కాజీపేట వరకే చేయడం జరిగింది. ఎందుకంటే అప్పటికే నైట్ 10 ఆల్మోస్ట్ 11 అయిపోయింది. ఇంకా పడుకోవాల్సి వచ్చింది. ఇంకా ఆ తర్వాత ఇప్పుడు లేచి చూస్తే ఇప్పుడు మనం నాగపూర్ జంక్షన్ రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్నాము. ఇప్పుడు చాలామంది ప్యాసింజర్స్, చాలామంది అంటే రైల్వేలో పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు. స్టేషన్ మాస్టర్ వాళ్ళు కూడా నా సీట్ సైడ్ లోయర్లో వాళ్ళు కూడా భూపాల్ దిగే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అంటే వాళ్ళు స్టేషన్ మాస్టర్గా నెందులూరు, మన నెందులూరు కదా, నెందులూరు స్టేషన్ మాస్టర్గా ఉండేవాళ్ళు కూడా ఇందులో ఉన్నారు. వీళ్ళంతా చాలామంది ఇక్కడ నాగపూర్ అయితేనేమి, తర్వాత భూపాల్ అయితే దిగి మరో ట్రైన్ పట్టాలి వీళ్ళు. సో ఆ ట్రైన్ అనేది మిస్ అయిపోతుంది. ఎలా చేయాలి అంటారు. జనరల్లో వెళ్ళాలి. జనరల్ విషయం తెలిసిందే కదా, ఇంత లగేజ్ తీసుకొని ఇంతమంది ఫ్యామిలీ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. పరిస్థితి అయితే చాలా దారుణం అండి. ఒకవేళ లేట్ అయినా కానీ 3 అవర్స్ కన్నా ఎక్కువ లేట్ అవ్వదు కదా అనే ఒక ఉద్దేశంతో మనం వేరే ట్రైన్ బుక్ చేసుకున్నప్పుడు ఆ గ్యాప్ చూసుకొని మనం బుక్ చేసుకుంటాం. సో అదే విధంగా అందరూ చేస్తారు. బట్ ఇది 5 అవర్స్ ఇక్కడికి ఏ విధంగా కవర్ చేస్తుంది? ఇంకా అప్ టు ఢిల్లీ వరకు కూడా కవరేజ్ చేయలేదన్నమాట. ఎలా కవర్ చేస్తుంది? ఎందుకంటే ఇప్పుడు 130 కదా, ఇప్పుడు 140, 150 అలా ఉన్నట్టయితే ఆ కవరేజ్ స్పీడ్ పెంచుతారులే. కవరేజ్ చాలామంది ఏమంటారు, కవరేజ్ అయిపోతుంది లాంగ్ ఇది అంటారు. అవదండి.
ఇప్పుడు ఎలా అవుతుంది చెప్పండి. ఇప్పుడు మామూలుగా ఆల్రెడీ టైమింగ్ అనేది ఒక స్టేషన్ ఇంకో స్టేషన్ మధ్యలో టైమింగ్ ఎలా కేటాయిస్తారు, ఆ స్పీడింగ్ బట్టి కేటాయిస్తారు. సో ఆ స్పీడింగ్ 130 దీనికి కేటాయించారు. సో ఇప్పుడు ఎలా కవరేజ్ అవుతుంది అన్నమాట, అవ్వదు కదా. 140, 150, 160, 180 పోయిన సందర్భంలో అవుతుంది. అలా పోయేదానికి లేదు కదా, 130 కదా. సో అన్నట్టు స్టాపింగ్స్ మాత్రం ఎక్కువ ఏమి లేవు, ఓన్లీ 20 హాల్ట్స్ మాత్రమే సంపర్క్ క్రాంతికి. ఇప్పుడు ఇది 17th హాల్ట్ అవుతుంది నాగపూర్ జంక్షన్ రైల్వే స్టేషన్. తర్వాత భూపాల్ అంటే 389 కిలోమీటర్స్ నాన్ స్టాప్ ఉంటుంది అప్ టు భోపాల్ వరకు. ఇంకా ఆ తర్వాత ఝాన్సీ, ఆ తర్వాత గ్వాలియర్, మధ్యప్రదేశ్లో ఉండే గ్వాలియర్. ఇంతేనండి. బట్ కాకపోతే ఏంటంటే మన దరిద్రం ఈరోజు बड़े बड़े बैग वगैरह रहेंगे तो सब बहुत दिक्कत की बात होती है ना. रात में बलहर्षा नागपुर ये पूरा रात में आने के थे, हमें सोने के टाइम आने के ये पूरे नींद में आने के टाइम ये. जनरल कोच आगे की ओर एवं 2 जनरल कोच पीछे की ओर. వా 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 అక్కడ టికెట్ కౌంటర్ దగ్గర, టికెట్ ఇష్యూ చేసే కౌంటర్ దగ్గర చూడండి ఎంత పెద్ద లాంగ్ క్యూ ఉందో అక్కడ. 1218 కిలోమీటర్స్ను కవర్ చేసుకొని మన సంపర్క్ క్రాంతి ప్లాట్ఫామ్ 1 మీదకి 5 గంటల 18 నిమిషముల ఆలస్యముగా చేరుకోవడం జరిగిందండి. అది మన సంపర్క్ క్రాంతి యొక్క ఒక విషయం అన్నమాట. హల్దీరామ్స్ చాలా బాగుంటుందండి. ఇక్కడ అనేక ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఫుడ్ విషయంలో బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అనేక ఆప్షన్స్ ఉంటాయి మన నాగపూర్ జంక్షన్ రైల్వే స్టేషన్లో. అండ్ ఇక్కడ వెయిటింగ్ హాల్స్, స్లీపర్, అప్పర్ క్లాస్ చూడండి. ఇక్కడ అప్పర్ క్లాసు, తర్వాత నార్మల్, తర్వాత జనరల్ ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. తర్వాత లాంజ్, వెయిటింగ్ లాంజ్ కూడా ఇక్కడ అవైలబుల్లో ఉంటుంది. సమయం చూడొచ్చు, ఇక్కడ 7 గంటల 18 నిమిషములు అవుతుంది. నాగపూర్ అనేది డివిజన్ అవుతుంది. అలాగే మనం పూర్తిగా సెంట్రల్ రైల్వే జోన్లో ఉన్నాము. आप यहाँ उतर रहे हो? ఓకే ఓకే. టోటల్ ప్లాట్ఫామ్స్ 8 ఉన్నాయి. అలాగే ఇక్కడ నుంచి ఒరిజినేటింగ్ అండ్ టర్మినేటింగ్ 22 ట్రైన్స్ ఉన్నాయండి. ఒకటి ఫస్ట్ టైం వచ్చేసి కాచిగూడ రైల్వే స్టేషన్లో వాటర్ రీఫిల్లింగ్ జరిగింది. అండ్ ఇప్పుడు వాటర్ రీఫిల్లింగ్ కూడా జరుగుతుంది మన నాగపూర్ జంక్షన్ రైల్వే. సో ఈ విధంగా ఇక్కడ 5 మినిట్స్ కాదండి, ఇక్కడ పూర్తిగా 10 మినిట్స్ కూడా ఉండవచ్చు. మోర్ దాన్ 10 మినిట్స్ కూడా ఇక్కడ ఉండొచ్చు. వచ్చినా కానీ ఇక్కడ ఫ్రూట్స్కు మాత్రం ఏమాత్రం కొరత ఉండదు. బట్ ఈ సమయంలో మాత్రం ఇక్కడ ఫ్రూట్స్ ఎక్కడ లేవండి. సీజన్ కాదనుకుంటాను. మ్యాంగో, ప్రతి ఒక్క ఏ సీజన్లో ఏముంటాయి అవి చాలా ఎక్కువగా ధారాళంగా ఉంటాయి అన్నమాట. బట్ ఈ సమయంలో మాత్రం లేవు. ఇక్కడ ఓన్లీ బనానా, తర్వాత వచ్చేసి ఈ ఆరెంజ్ మాత్రమే. पूरा किधर है मैंगो, बहुत सारा रहता था. अभी क्या हो गया? कुछ भी नहीं है, फल फलाली किधर कुछ भी नहीं है. बंद कर दिया साहब, पानी भी बंद हो गया, सब बंद है यहाँ. बंद कर दिया? यारो मशीन भी बंद हो गई. क्यों बंद किया? काम चल रहा है. ఇక్కడ పనులు జరుగుతున్నాయి. ఇక్కడ మొత్తం వచ్చేసి రైల్వే స్టేషన్లో పనులు జరుగుతున్నాయి. అందుకోసం ఫ్రూట్స్ అవి సేల్ చేసేదానికి కొద్దిగా లిమిటెడ్ వాళ్ళని అనుమతి ఇవ్వడం జరిగింది. సో లేకపోతే ఇవి మొత్తం వచ్చేసి ఫ్రూట్స్ సేల్ చేసేవాళ్ళు ఇక్కడ నాగపూర్ జంక్షన్ రైల్వే స్టేషన్లో. నేనైతే అస్సలు చూడలేదు. అక్కడ సంత్రా ఉత్తరా చల్ చల్ చల్. అక్కడ సంత్రా తీసుకుందామని అక్కడ నేను ఆయనతో బేరం ఆడుతూ ఉంటేనే ట్రైన్ అనేది మూవ్ అయిపోయింది. మామూలుగా యాక్చువల్గా ఇక్కడ అన్ని రకాల ఫ్రూట్స్ దొరుకుతాయి ఇక్కడ నాగపూర్ జంక్షన్ రైల్వే స్టేషన్లో.
ఈ ట్రైన్లో ఎవరు కూడా భూపాల్ 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 అంటున్నారు. మరి భూపాల్ దిగి ఎక్కడికి వెళ్తారంటే వీళ్ళంతా కోట అంటే చాలామంది రాజస్థాన్ వైపు వెళ్ళే ప్రయాణికులు చాలామంది ఉన్నారు. సో వీళ్ళు అక్కడ దిగేసి భూపాల్ రైల్వే స్టేషన్లో అక్కడి నుంచి వేరే ట్రైన్ కూడా బుక్ చేసుకున్నారు. వీళ్ళు టికెట్స్ కూడా ఉన్నాయి, కాకపోతే అవి ఇప్పుడు వేస్ట్ అయిపోతాయి. బట్ ఇక్కడ విషయం ఏంటంటే చాలామంది దగ్గర చాలా లగేజ్ ఉందన్నమాట, చాలా హెవీ లగేజ్. ఇక్కడ నుంచి మళ్ళీ వేరే టైంలో ఉన్న ట్రైన్ ఇంకా జనరల్లో వెళ్ళాలి అంతే కదా. ఇంకా వాళ్ళకు రిజర్వేషన్ అనేది ఆ ఆప్షన్ అనేది ఉండదు. లేకపోతే బస్సులో వెళ్ళాలి. బస్సులో వెళ్ళేదానికి ఛాన్స్ ఉండదు ఇంత హెవీ లగేజ్ తీసుకొని.
బెతుల్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 2 లూప్లోకి తీసుకోవడం జరిగింది. మెయిన్ లైన్లోకి ఇప్పుడు తమిళనాడు ఎక్స్ప్రెస్ రానుంది. ఏమైనా తమిళనాడే సింహంలా వచ్చింది, సింహంలా వెళ్ళిపోయింది. ఏదైనా అంతే, సౌదర్న్ రైల్వే అంటేనే అంతేనమాట. పదురు ఎస్ఆర్కి పదురే, సెంట్రల్ రైల్వేకి పదురే, వెస్ట్ సెంట్రల్, నార్త్ అన్ని రైల్వే జోన్లకు సౌదర్న్ అంటే పదురు. ఆ విధంగా పెట్టుకుంటారు వాళ్ళు. ఈవెన్ చేంజ్ చేసుకునేటప్పుడు కూడా ఇంటర్చేంజ్ అవుతుంది కదా ట్రైన్, ఒక జోన్ నుండి ఇంకో జోన్కి. అప్పుడు కూడా వాళ్ళు కొద్దిగా కూడా అంటే రేణిగుంట క్రాస్ అయిన తర్వాత సౌదర్న్లోకి ఎంటర్ అవుతుంది కదా, అప్పుడు కూడా ఏం కొద్దిగా లోకోలో టెక్నికల్ జస్ట్ 0.001 ఏదైనా సమస్య ఉండినా కానీ ట్రైన్ వాళ్ళ హ్యాండ్ ఓవర్లోకి తీసుకోరు. లైక్ ఎయిర్ బ్రేక్ అయితేనేమి, ఎయిర్ సిస్టమ్ అయితేనేమి, తర్వాత వచ్చేసి స్పీడింగ్ విషయంలో అయితేనేమి, తర్వాత వచ్చేసి దేంట్లో పెడలింగ్స్లో అయితేనేమి, దేంట్లో కూడా ఏం కొద్దిగా ఉన్నా కానీ యాక్సెప్ట్ చేయరు. అలాగే హోల్డింగ్లో పెట్టేస్తారు. అది సౌదర్న్ రైల్వే అంటే. తమిళనాడు సూపర్ ఫాస్టు బెతుల్ రైల్వే స్టేషన్ దగ్గర 10 గంటల 14 నిమిషములకు ఇక్కడ క్రాస్ అవ్వాలి. అటువంటిది 10 గంటల 5 నిమిషములకు 10 మినిట్స్ ముందుగానే చేరుకోవడం జరిగింది. అదే అండి సౌదర్న్ రైల్వే వాళ్ళ యొక్క అలా ఉంటుంది. మనము మోర్ దాన్ 5 గంటల కన్నా ఎక్కువ ఆలస్యంలో మనం ఉన్నాము.
ఇక్కడంతా ట్రాక్ దగ్గరలో ఉన్నటువంటి ఈ చెట్లు ఉంటాయి కదా, మొత్తం నరికేశారు చూడండి. నరికేసి కొండను దూరం తీసుకెళ్లారు. ఇక్కడ ఇంకా ఎక్స్టెండ్ చేస్తారేమో చూడండి. మొత్తం నరికేశారు చూడండి. ఇక్కడ చూడండి, నేను మీకు చూడండి, ఈ విధంగా కొండను చూడండి చాలా వరకు నరికే, అంటే ట్రాక్ దగ్గరలో, అంటే ఈ లైక్ ఉంటుంది కదా రైల్వే వాళ్ళు, అంతవరకు మొత్తం ఏదో మొత్తం నరికేశారు చూడండి. మొత్తం నరికేశారు చూడండి. మొత్తం ఇటు అంతవరకు మొత్తం చేశారు. మొత్తం చూడండి చూడండి. ఇవి పొయ్యిలోకి కట్టెలు బాగుంటాయి అనుకుంటారు, చాలా బాగుంటాయి ఇవి. ఇటార్సీ బి క్యాబిన్ క్రాస్ చేసుకున్నాము. ఇటార్సీ జంక్షన్ మన ట్రైన్ వెళ్ళకుండా జుజర్పూర్ మీదుగా బైపాస్ అయిపోతుందండి. సో ఇలా వెళ్తే ఇటార్సీ జంక్షన్ వస్తుంది. సో ఆ లైన్ కాకుండా మనం ఇలాగ జుజర్ మీద వెళ్ళిపోయి బి క్యాబిన్ మీదుగా వెళ్ళిపోతాం. సెంట్రల్ రైల్వే జోన్ అనేది ఎండ్ అయిపోయింది. అంటే 560 కిలోమీటర్ వరకు మాత్రమే ఇప్పుడు మన ట్రైన్ వెస్ట్ సెంట్రల్ రైల్వే జోన్ వారి అండర్లో ఉందండి. ఇదిగోండి అక్కడి నుంచి వచ్చేది బీ లైన్, అంటే ఇటార్సీ జంక్షన్ రైల్వే స్టేషన్ నుండి వచ్చే లైన్ అది. సో ఇలా ఇక్కడ మెర్జ్ అయిపోతుంది.
వెల్కమ్ టు మధ్యప్రదేశ్లోనే రత్న క్యాపిటల్ సిటీ అయిన మన భూపాల్ వెస్ట్ సెంట్రల్ రైల్వే జోన్. పూర్తిగా 4 గంటల 4 hours 57 minutes ఆలస్యంగా మన సంపర్క్ క్రాంతి చేరుకోవడం జరుగుతుంది. బట్ ఏ ప్లాట్ఫామ్ అనేది ఇప్పుడే చెప్పబోతాను. భూపాల్ జంక్షన్ రైల్వే స్టేషన్ 12707 ఆంధ్రప్రదేశ్ సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ 2 మీదకి చేరుకోవడం జరిగింది. యాక్చువల్లీ ఇక్కడికి 1608 किलोमीटर कवर से. हाँ भाई इधर कहाँ है जगह? हाँ जगह कहाँ है? आप ऐसे हो जगह जगह बन जाएगी, ऐसे तो हो तो मैं भेज दो. अरे भाई मुझे क्या दिक्कत है भाई, मुझे क्या दिक्कत है भाई, मुझे दिक्कत है, मैं बता रहा हूँ. हाँ जगह किधर है? సో 1608 కిలోమీటర్స్ కవర్ చేసుకొని ఉదయం 8 గంటల 15 నిమిషాలకు చేరుకోవాల్సిన మన సంపర్క్ క్రాంతి చూడండి సమయము 1 గంట 4 నిమిషములకు ప్లాట్ఫామ్ 2 మీదకు చేరుకోవడం జరిగిందండి. ఈ విధంగా మీరు అంచనా వేయవచ్చు మన సంపర్క్ క్రాంతి ఎన్ని గంటల ఆలస్యానికి చేరుకుందో. అబ్బబ్బబ్బబ్బా, నిజంగా చాలామంది భూపాల్ రైల్వే స్టేషన్లో దిగి ఇక్కడి నుంచి కోట, ఉజ్జయిన్, మక్సీ, ఉజ్జయిన్ ఈ విధంగా వెళ్ళే వాళ్ళకైతే వాళ్ళ ట్రైన్ అయితే క్యాన్సిల్ అయిపోయిందండి. వాళ్ళు ఇక్కడి నుంచి బస్సు గుండానో లేకపోతే వేరే ట్రైన్ ఏదైనా జనరల్ టికెట్ తీసుకొని వెళ్ళే ఆప్షన్ తప్ప వేరే ఆప్షన్ లేనే లేదు. రైల్ నీరు ఉంది ఇక్కడ, రైల్ నీరు వాటర్ బాటిల్ కూడా. ఫుడ్ తీసుకుంటున్నారో లేదో తెలియదు కానీ ఇక్కడ ప్రతి ఒక్కరూ వాటర్ స్టాల్స్ దగ్గర అయితే ఉన్నారు. అలాగే ఇక్కడ డ్రింకింగ్ వాటర్ దగ్గర ఏందో చేస్తున్నాడు. మన భూపాల్ జంక్షన్ రైల్వే స్టేషన్ చాలా బెటర్ అంటే నాగ్పూర్ జంక్షన్లో అయితే ఓన్లీ బనానా తప్ప వేరే ఏది లేదు. భూపాల్ జంక్షన్లో అమృత్ ఉంది, బనానా ఉంది, తర్వాత వచ్చేసి కియార్ ఉంది. సో 20 రూపాయలు అంట మొత్తం కట్ చేశాడు. ఒక జామ పండు కట్ చేశాడు, 20 రూపీస్ అండి ఇది. ఆజా 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 చప్పగా ఉంది, బాగాలేదు. 20 రూపాయలు. సబ్జీ ఇదిగోండి ఫ్రంట్కి వెళ్ళి లెఫ్ట్కి వెళ్ళే లైను మక్సీ, ఉజ్జయిన్ వెళ్ళే, అదేవిధంగా గుజరాత్ కూడా కనెక్ట్ చేసుకునే లైన్ ఇది. సో ఇప్పుడు మొత్తం కూడా భూపాల్ జంక్షన్ రైల్వే స్టేషన్లో మన ట్రైన్ నుండి రీబోర్డింగ్ అయ్యారు కదా. సో వాళ్ళంతా ఇటు వెళ్ళే ట్రైన్కు బోర్డింగ్ అయ్యేవాళ్ళు. బట్ ఏ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు వాళ్ళు వెళ్ళవలసిన ట్రైన్ మాత్రం వెళ్ళిపోయింది ఎప్పుడో అది. ఇప్పుడు మన ట్రైన్ నార్దర్న్ సెంట్రల్ రైల్వే వారు ఆపరేటింగ్ చేస్తున్నారండి. रप्ती सागर नाम देखो सर, कौन सा है वो? नाम पढ़. బరోని ఎర్నాకుళం మధ్య నడిచే రప్తీ సాగర్ ఎక్స్ప్రెస్ క్రాసింగ్ అవుతుంది ఇక్కడ. రప్తీ సాగర్ है ये, रप्ती सागर है ये एर्नाकुलम. हाँ है, बाद में फिर चेंज हो गया था. हम लोग उधर थे, उधर से इधर आ गए. बहुत वीडियो बनाया आपने. कहाँ से देखते आ रहे हो? हम पूरा काचीगुड़ा से देखते हैं. काचीगुड़ा? मैं तिरुपति से आ रहा हूँ भाई. हम तिरुपति से आ रहे हैं.
आप काम उधर कर रहे हैं ना आप? वहाँ भाई रहता है तो पूरी फैमिली मिलने के लिए ఇక్కడ 8 నిమిషములు ఆగుతుందండి. 8 మినిట్స్ హాల్ట్ ఇక్కడ. పూర్తిగా 1900 కిలోమీటర్స్ను కవర్ చేసుకొని ఎప్పుడో మధ్యాహ్నము 12 గంటల 5 నిమిషములకు చేరుకొని 8 మినిట్స్ హాల్ట్ తీసుకుని 12 గంటల 13 నిమిషములకు ఇక్కడ నుంచి బయలుదేరి వస్తున్న ట్రైన్ ఎగ్జాక్ట్లీగా ఇక్కడికి 5 గంటల 25 నిమిషాలు చేరుకోవడం జరిగింది. అంటే 5 గంటల 6 నిమిషముల ఆలస్యముగా ప్లాట్ఫామ్ 4 అంటే ఝాన్సీ అంటే ఉత్తరప్రదేశ్లోనే ఝాన్సీ జిల్లాలో ఝాన్సీ జంక్షన్ రైల్వే స్టేషన్ చేరుకోవడం జరిగింది. అండ్ ఝాన్సీ జంక్షన్ అనేది ఇక్కడి నుంచి ఒకటి కాన్పూర్ సెంటర్లో ఒక లైన్ వెళ్తుంది అండ్ ఇంకోటి మహోబా వెళ్తుంది. మన ఆంధ్రప్రదేశ్ సంపర్క్ క్రాంతి ఆల్మోస్ట్ ఇక్కడ ఖాళీ అయిపోయినట్లే అండి. చాలా సీట్లు ఖాళీగా అవుతున్నాయి. ఒకటి భూపాల్ జంక్షన్ రైల్వే స్టేషన్లో ఆల్మోస్ట్ అక్కడే చాలామంది దిగేశారు. ఆ తర్వాత ఝాన్సీ అనమాట, ఝాన్సీలో కూడా పూర్తిగా దిగేశారు. అండ్ ఏసీ కోచ్లో మాత్రము ఎవరైతే బోర్డింగ్ అయి ఉన్నారో అంతా మన తెలుగు వాళ్ళే. సో వాళ్ళు అప్ టు ఢిల్లీ వరకు ఉంటారు. అండ్ ఈ మొత్తం ఈ స్లీపర్లో మొత్తం కార్మికులు అన్నమాట, అంతా అక్కడ వర్క్ చేసుకునే వాళ్ళు. ఇదో చెప్పే కదా నేను ఆల్రెడీ. సో వాళ్ళు ఈ విధంగా ఝాన్సీలో దిగేసి ఇక్కడి నుంచి వేరే వేరే మహోబా అంట, తర్వాత కాన్పూర్ అంట. సో ఈ విధంగా భూపాల్ జంక్షన్ రైల్వే స్టేషన్ నుండి మన ఝాన్సీ జంక్షన్ రైల్వే స్టేషన్ 391 కిలోమీటర్స్ నాన్ స్టాప్ ఎక్కడ ఆగకుండా వచ్చేసిందండి. కొన్ని స్కిప్పింగ్ స్టేషన్లో అది వేరే విషయము. అండ్ ఇప్పుడు ఇక్కడ ఝాన్సీ జంక్షన్ రైల్వే స్టేషన్ నుండి అప్ టు గ్వాలియర్ లాస్ట్ స్టేషన్ అవుతుంది, గ్వాలియర్. సో 100 కిలోమీటర్స్ ఎగ్జాక్ట్లీ. గ్వాలియర్ అనేది మధ్యప్రదేశ్లో పడుతుంది. గ్వాలియర్ లాస్ట్ హాల్ట్ అవుతుందండి ఇది. ఇంకా తర్వాత వచ్చేది 305 కిలోమీటర్స్ దూరంలో హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్. ఎగ్జాక్ట్లీగా 2000 కిలోమీటర్స్ గ్వాలియర్. అయితే 5 గంటల 12 నిమిషముల ఆలస్యంగా చేరుకోవడం జరిగింది. గాలి చూడండి, దుమ్ము మొత్తం, దుమ్ము గాలి మొత్తం ఎలా ఉందో. అయితే చల్లటి గాలి మొత్తం దుమ్ము మొత్తం ఉంది. ఇది గ్వాలియర్. అలాగే ఇక్కడ వచ్చేసి 5 మినిట్స్ హాల్ట్ ఉంటుంది. ఇక్కడ గ్వాలియర్ జంక్షన్ రైల్వే స్టేషన్లో కూడా 2 మినిట్స్ హాల్ట్ తీసుకుంటుంది. గాలి అయితే మొత్తం దుమ్ము అండి, దుమ్ముతో నిండిన గాలి మొత్తం.
దుమ్ము తప్ప ఏమీ లేదు. దుమ్ము గాలిలో మొత్తం దుమ్ము ఉంది. అబ్బా 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 అబ్బా, కళ్ళల్లోకి వెళ్ళిపోతా ఉంది దుమ్మంతా. సో ఇంకా మనకు ఎటువంటి రత్లాం ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ఎంటీ రేక్, ప్యాసింజర్స్ లోపల లేరు. ఆగ్రా క్యాంట్ హాల్టింగ్ లేదు మా ట్రైన్కి ఇక్కడ. ఇలా స్లో స్కిప్ చేస్తుంది అనుకుంటాను. స్పీడ్ అయితే 130 ఎక్కడ స్టాపింగ్ లేదు ఆగ్రా క్యాంట్లో. అలా అంటే ఇది టెక్నికల్ హాల్ట్ ఏదైనా ఉండవచ్చు. చచ్చినట్టు మన ట్రైన్ను తీసుకోవాలి, ఎందుకంటే దీని వెనకాల చాలా మన యూపీ సంపక్రాంతి, రాజధానీసు, తర్వాత సూపర్ ఫాస్ట్ ఉన్నాయి. సో వాటికి ఎటువంటి అంతరాయం కలగకుండా ఉండాలంటే మన ట్రైన్ చచ్చినట్టుగా ముందు తీసుకోవాలి. ఎందుకంటే దీనికి సైడింగ్లో పెట్టడానికి మొత్తం కోచింగ్ అనే పార్కింగ్ లేదు. మొత్తం గూడ్స్ చూడండి ఇక్కడ గూడ్స్ ఎక్కడ కూడా లేదన్నమాట. పార్కింగ్ ప్లేస్ ఉండదన్నమాట. పెట్టాలన్నా కానీ ఈ సమయంలో ఉండదు. సో వేరే ఆప్షన్ ఉండదన్నమాట. డెఫినెట్లీగా దీన్ని తీసుకోవాలి. దీన్ని తీసుకుంటేనే వెనకుండే ట్రైన్లు ఆన్ టైం చేరుకుంటారు, లేకపోతే అవి కూడా వీటితో పాటు లేట్ అనమాట. సో తప్పనిసరిగా రెస్పాన్సిబిలిటీ నార్దర్న్ సెంట్రల్ రైల్వే, తర్వాత వచ్చేసి నార్దర్న్ రైల్వే, ఈ రెండు వచ్చేసి రెస్పాన్సిబిలిటీ అనమాట ఈ ట్రైన్కు. సో ఇక్కడ 4 గంటల 42 నిమిషములు అంటే 18, 20, 30 ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ అనుకోండి కవర్ చేసుకోవడం జరిగింది. ఏం కవర్ చేసుకున్నాను కానీ ఇలాగే ఉంటుంది, ఒక 10-20 మినిట్స్ అలా ఉంటుంది. మొత్తానికి అయితే హజరత్ నిజాముద్దీన్ చేరుకునేసరికి 1 అవర్ కవర్ చేసుకోవచ్చు, మరీ ఎక్కువేం కాదు. 14 ప్లాట్ఫారాలు గల మథురా, ఈ లైన్లో మనం వచ్చిన లైన్లో అతి ఎక్కువ ప్లాట్ఫారాలు కలిగిన జంక్షన్ ఏదైనా ఉందంటే అది మథురా జంక్షన్ రైల్వే స్టేషన్. ప్లాట్ఫామ్ 2 మీదకి చేరుకున్నామండి. అయినా ఇక్కడ కూడా మన ట్రైన్కి హాల్ట్ లేదు. అండ్ హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ ఇక్కడి నుంచి 136 కిలోమీటర్ల దూరంలో ఉందండి. ఎప్పుడు బిజీగా ఉంటుంది మథురా జంక్షన్. సేమ్ మన విజయవాడ ఎలా ఉంటుందో అదేవిధంగా, బట్ కాకపోతే ఇక్కడ ప్లాట్ఫారాలు ఎక్కువ. ఇక్కడ
ట్రైన్ ఇక్కడ హాల్ట్ తీసుకోలేదండి, ఆగలేదు ఇక్కడ ఆగకుండానే. రెండు 2305 కిలోమీటర్లను కవర్ చేసుకొని ఢిల్లీలోని హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్కు సాయంకాలం 6:35 చేరుకోవాల్సిన మన సంపర్క్రాంతి రాత్రి 10:28 చేరుకోవడం జరిగిందండి. చాలా వరకు కవర్ చేసుకోవడం జరిగింది. ఝాన్సీ అయితే 5:12 ఆలస్యము, అయితే ఇప్పుడు 3:53 ఆలస్యముగా మన హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ చేరుకోవడం జరిగిందండి. ఈ ట్రైన్లో నా జర్నీ యొక్క ఎక్స్పీరియన్స్ ఈ విధంగా ఉందండి. ప్లాట్ఫామ్ 8 మీదకి చేరుకోవడం జరిగిందండి. ఇదే పరిస్థితి. ఇప్పుడు డైరెక్ట్గా వచ్చేసి వెయిటింగ్ హాల్లో వెళ్ళేసి ఫుడ్ మాత్రం ఏం తీసుకోలేదు. నిన్న డోన్ జంక్షన్ రైల్వే స్టేషన్లో పూరి తప్ప ఇంకా ఏమి తీసుకోలేదు. తిరుపతి మరియు హజరత్ నిజాముద్దీన్ మధ్య యొక్క నా జర్నీ యొక్క ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేదో మొత్తం మీతో షేర్ చేసుకోవడం జరిగింది. మీరు ఎవరైనా ఈ ట్రైన్లో జర్నీ చేసి ఉంటే మీ యొక్క అనుభవం ఎలా ఉండేదో డెఫినెట్గా మీరు నాతో షేర్ చేసుకుంటారని నేను మనవి చేసుకుంటున్నానండి.